నేను విత్ భరత్. ఢిల్లీలో సీజేపీ చేపట్టిన నిరసనలు దేశంలో ప్రకంపనలు రేపాయి. ప్రపంచవ్యాప్తంగా చర్చగా మారాయి. గత 4 రోజులుగా జంతర్ మంతర్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నీట్ లీక్ పై ప్రశ్నిస్తే కేంద్రం ముక్కుపాదం మోపుతుందని సీజేపీ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నీట్ లీక్ వంకతో పార్లమెంటుపై దాడికి విదేశీ శక్తులు కుట్ర చేశాయని బీజేపీ ఆరోపిస్తోంది. అల్లర్లలో సంఘ విద్రోహ శక్తులు దూరాయంటూ సీసీటీవీ విజువల్స్ కూడా కేంద్రం విడుదల చేసింది. మరోవైపు సీజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు చర్చలు జరిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని సీజేపీ స్పష్టం చేయడంతో ప్రధాని మోడీ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అసలు జంతర్ మంతర్లో ఏం జరుగుతోంది? సీజేపీ వెనుక విదేశీ శక్తులున్నాయా? మోడీ సర్కార్ సత్వరమే చేయాల్సిందేంటి? ఈ అంశాలపై మనతో చర్చించడానికి రిటైర్డ్ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ గారు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలాగే మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. నమస్తే సార్, వెల్కమ్ టు డిబేట్. నమస్తే జేపీ గారు. నమస్తే భరత్. నమస్తే సార్. సో చూస్తున్నారు, లాస్ట్ కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకే యాక్చువల్లీ విచిత్రం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసిన కామెంట్స్ తో ఒక సోషల్ మీడియా అకౌంట్ రావడం, ఆ తర్వాత ఈ జరుగుతున్న పరిణామాలు. సో ఓవరాల్ గా మీకు చూస్తే నేను అప్పుడు ఢిల్లీలోనే ఉన్నాను. 2010లో సేమ్ జంతర్ మంతర్లో ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టుకకు ముందు జరిగిన పరిణామాలలాగా ఇప్పుడు అన్నా హజారే నిరసన దీక్ష, కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఒక 4 మెంబర్స్ తో జాయింట్ డ్రాఫ్టింగ్ కమిటీ లోక్పాల్ సంబంధించి, సరే ఆ లోక్పాల్ ఇంప్లిమెంట్ కాలేదు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టుకకు అది కారణమైంది. సో ఇది ఎక్కడ దాకా వెళ్తుంది? ఈ కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుక కానీ, లేకపోతే ఈ సరే నీట్ అన్న ఒక అంశాన్ని ఎంచుకున్నారు, ఇది ఇంకా కొత్త పొలిటికల్ పార్టీకి స్కోప్ ఉందంటారా? వాక్యూమ్ ఉందా? భరత్, మనం 3 విషయాలని పరిశీలించాలి. మొట్టమొదటి, ప్రజాస్వామ్యాల్లో చట్టసభల్లో మెజారిటీ ఎంత ముఖ్యమో, ఎన్నికల్లో కలిపి అంత ముఖ్యమో. ఎన్నికల మధ్య స్థూలంగా ప్రతి విషయంలో అందరూ అంగీకరించకపోవచ్చు కానీ స్థూలంగా జనామోదం, ప్రజల ఆదరణ ప్రభుత్వానికి అంతే ముఖ్యం. ఇక్కడ ఏమైందంటే ప్రభుత్వం పాలనాపరంగా చర్యలు తీసుకున్నట్టు కనిపిస్తోంది. లీక్ కాగానే నీటి పరీక్షలు వెంటనే మళ్ళీ పరీక్షలు రద్దు చేసి వేరే పరీక్షకు ఏర్పాట్లు చేశారు, పరీక్షలు నిర్వహించారు సమర్థంగా. మరి ఆ ఎన్టీఏ అధిపతిని వెంటనే బదిలీ చేసినట్టు గుర్తు నాకు. ఆ తర్వాత ఎవరెవరున్నారో గుర్తించి వాళ్ళ మీద కేసులు పెట్టారు. కాబట్టి పాలనాపరంగా మేము చేశాం కదా అని ప్రభుత్వం బహుశా అనుకుని ఉండొచ్చు. కానీ అంతకు మించి లక్షలాది మంది తల్లిదండ్రులు, పిల్లలు, మధ్యతరగతి వాళ్ళు ఏదో పరీక్షల్లో మార్కులు, ర్యాంకులు అదే కీలకమైన అంశంగా జీవన్మరణ సమస్యగా ఉన్నటువంటి ఆ వయసులో ప్రభుత్వం నుంచి ఆ స్పందన, సానుభూతి, మేము అర్థం చేసుకున్నాం మీ బాధనే, ఈ పొరపాటు జరిగింది అని చర్యలు తీసుకోవడమే కాదు, చర్యలు ఏ రకంగా తీసుకుంటున్నాం వివరించడము, కొంచెం గట్టిగా సందేశాన్ని ఇవ్వటం, అది జరగల. ఇరాన్ యుద్ధము, ఆ గొడవలు, ఇంధనం కొరత, దేశంలో గందరగోళం కావచ్చు, ఇతర రాజకీయమైనటువంటి ఎజెండాలు కావచ్చు, మరి మనకి 131వ రాజ్యాంగ సవరణ, మహిళల రిజర్వేషన్, డిలిమిటేషన్ లాంటివి కావచ్చు, ఏ కారణమైనా కానివ్వండి, ఈ మధ్యలో దీని పరిపాలనా పరంగా చర్యలు తీసుకున్నాం కానీ ఉదాసీనంగా ప్రవర్తించారన్న భావన కనిపిస్తున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో అది ఎప్పుడు మంచిది కాదు. మీరు చేస్తుంది కరెక్టా కాదా చాలదు, ప్రజలకు అర్థమైందా లేదా, ప్రజలకు నచ్చ చెప్పారా లేదా చెప్పిన. రెండో విషయం, మనం సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. మీరు ఇందాక చెప్పారు, ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి ఒక భారతీయ యువకుడు ప్రధాన న్యాయమూర్తి అదాలాపంగా, అనాలోచితంగా వేరే సందర్భంలో చేసిన కొన్ని వ్యాఖ్యలకు స్పందించి వెంటనే ఒక ట్వీట్ పెట్టగానే కొన్ని లక్షల మంది స్పందించడము అంటే ఏమిటి? ఇది సోషల్ మీడియా యుగంలో ప్రజల మనసుల్లో ఏదైనా ఆర్తి ఉన్నట్టయితే ఏ రూపంలోనైనా సరే దానికి ఒక మార్గాన్ని చాలా వేగంగా ప్రజలు సమీకరించడం చెప్పనేది మనకు సులభమైపోయింది. బంగ్లాదేశ్ లో చూసాం, శ్రీలంకలో చూసాం, నేపాల్లో చూసాం. సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. ప్రభుత్వాలేమో రోజుల్లో స్పందిస్తాయి, సోషల్ మీడియాలో క్షణాల్లో స్పందన కనిపిస్తుంది. ప్రభుత్వాలకు ప్రపంచమంతా కూడా ఈ సోషల్ మీడియా యుగంలో వేగంగా వచ్చినటువంటి ఆ ప్రచారం కానీ లేకపోతే సమాచారం కానీ